ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కండ్రిగ గ్రామాల్లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు కొమ్మాళ్లపల్లి సత్యనారాయణమూర్తి సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీ కంఠం ప్రభాకర్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మాళ్లపల్లి సత్యసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవాచనం, పంచగవ్యం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి తీర్థ మహోత్సవం, విశేష పూజలు, సర్వదర్శనం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శివరాత్రి పర్వదినాన ఆలయం వద్ద కాశీ అన్నపూర్ణ సన్నిధి నుండి తెచ్చిన బియ్యంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జగన్మాత మహాగౌరి నందీశ్వర సమర్పయ అగ్రుడేలాగా ఓం హర హర మహాదేవ్ ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం సువర్ణరజస్యాం చంద్రాం ధర్మయుక్తం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో అశ్వపూర్వ ప్రథమధ్యం అస్తినాద ప్రబోధిని నాగోస్వే సంభో జింభే తథావన శివాభ్యాం నవ యవనాభ్యాం పరస్పర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. నమః పార్వతీపతే హర మహాదేవ్. శివుని ముట్టుకొని మీ కోరిక చెప్పుకోవాలి సార్, మీ కోరిక చెప్పుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. అలాగే తలకే తగిలించి మీ కోరిక చెప్పినప్పుడు బయట స్లోగా రండి. కింద వాటర్ ఉంది. తమ్ముడు స్వామి సౌండ్ నేను జరుగులు పోతాం కదా. ఇది నాగబాబు ధర్మం వచ్చి శ్రీ సత్యసాయి మీ గోత్రం గోత్రం చెట్టుపల్లి పోతాం. ఏడుకొండలు నాగమణి. సమయందా
హర హర మహాదేవ మహాదేవ త్రైలింగాయ నమో త్రైలింగమేదనే ఫార్మేషన్ కెమెరా ఎలాగని కొంచెం కిందకని ఇంకా హలో స్వామి నీళ్లు అది అసంబరం పెట్టుకో 3 సంవత్సరాలు ఉన్న దగ్గర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర శంకర 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ దం దం దమరుక నమః శివాయ దం దం దమరుక నమః శివాయ నేత్రధారి నమః శివాయ నేత్రధారి నమః శివాయ త్రిశూలధారి నమః శివాయ త్రిశూలధారి నమః శివాయ శిరసును గంగా నమః శివాయ శిరసును గంగా నమః శివాయ అర్ధనారీశ్వర నమః శివాయ అర్ధనారీశ్వర నమః శివాయ రజత వస్త్రం నమః శివాయ రజత వస్త్రం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర 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 నమః శివాయ హర 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 నమః శివాయ శివ 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 నమః శివాయ శివ 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 నమః శివాయ గణపతి తండ్రి నమః శివాయ గణపతి తండ్రి నమః శివాయ షణ్ముఖ తండ్రి నమః శివాయ షణ్ముఖ తండ్రి నమః శివాయ అయ్యప్ప తండ్రి నమః శివాయ అయ్యప్ప తండ్రి నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నందివాహన నమః శివాయ నందివాహన నమః శివాయ మహాదేవ ఓ శంకర మహాదేవ ఓ శంకర అన్నపూర్ణాదేవి సమేత త్రయంబకేశ్వర స్వామికి జై మనస శిరస పురుష ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి చెప్పులు వచ్చిన ఓం నమః శివాయ చెప్పండి ఓం నమః శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివ శివ హర మహాదేవ ఇప్పుడు ఒకసారి ఓయ్ పక్కన దుర్గా భవానికి జై దుర్గా భవానికి జై 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 స్వామి కుంకుమ తీసుకోండి అందరూ స్వామి 3 సార్లు పసిపోయించాము చేశాక స్వామి చేసే మనం కదా ఎవరైనా ఎవరైతే మళ్ళీ తేవాలి ఓం శ్రీ అన్నపూర్ణాదేవష్టోత్తరామల పూజాంకరిస్తే ఓం अन्नपूर्णाय नमः ओम शिवाय नमः ओम ध्याव्याय नमः ओम देवाय नमः ओम कृष्याय नमः ओम सरस्वत्याय नमः ओम सर्वज्ञाय नमः ओम विद्याय नमः ओम दुर्गाय नमः ओम सर्वज्ञाय नमः ओम शिववल्लभाय नमः ओम यादाध्याय नमः ओम महाविद्याय नमः ओम विद्यादाध्याय नमः ओम विशारदाय नमः ओम महार्याय नमः ओम कुमाराय नमः ओम कालाय नमः ओम लक्ष्माय नमः ओम श्रियाय नमः
ఓం భయహారిణ్యాయ నమః ఓం భవన్యాయ నమః ఓం విష్ణుజన్యాయ నమః ఓం బ్రహ్మాది ద్విజాయనాయ నమః ఓం గణేశజన్యాయ నమః ఓం సత్యాయ నమః ఓం కుమారజన్యాయ నమః ఓం శుభాయ నమః ఓం భగవత్ప్రదాయ నమః ఓం భగవత్పత్యాయ నమః ఓం భక్తాభిష్టప్రదాన్యాయ నమః ఓం భవాభారోగ్యాయ నమః ఓం భవ్యాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం భగవమంగళాయ నమః ఓం భవన్యాయ నమః ఓం సత్సలాయ నమః ఓం గౌర్యాయ నమః ఓం శాంతకళాధారాయ నమః ఓం శాక్షాయ నమః ఓం విశ్వమాత్రే నమః ఓం విశ్వవంధ్యాయ నమః ఓం విలాసాన్యాయ నమః ఓం ధారణ్యాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం హృదాన్యాయ నమః ఓం ప్రవాసాన్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం అనంతాయ నమః ఓం వృత్తి పీనాయోగిదాయ నమః ఓం వృత్తి పీనా పయోధరాయ నమః ఓం అంబాయ నమః ఓం సంహారమదయాయ నమః ఓం నిరంజాయ నమః ఓం సర్వమంగళాయ నమః ఓం విష్ణు సంసేవితాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం శివసేవితాయ నమః ఓం పరమానందాయ నమః ఓం శాంత్యాయ నమః ఓం పరమానంద రూపంజాయ నమః ఓం పరమానంద జన్యాయ నమః ఓం పరానంద ప్రదంజాయ నమః ఓం పరోపకారాయ నిత్యాయ నమః ఓం పరమాన్యాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం అన్నపూర్ణాయ నమః ఓం పూర్ణచంద్ర భవాదాయ నమః అంగర పడమర కండ్రిక ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమనగా ఈ కర్మవర్షి ఆశ్రమం ఇది 1650 సంవత్సరాల మునుపు ఆయన నివాసము స్థలముగా ఏర్పరచుకుని ఈ యొక్క ఓం నమః శివాయ జపమాది చేస్తూ కాలక్షేపం చేసేవాడు. ఈ శకుంతల ఇక్కడే పుట్టినట్టుగా దాఖలాలు ఉన్నవి. అదేంటనగా ఈ యొక్క కారవడవిలో ఈ కౌజపక్షులు తేనె మకరంతో ఆ పాపని నోట్లో పోసి పెంచేవి. అది చూసి ఆ మునీశ్వరుడు ఆశ్చర్యం వేసి ఈ పాపని పెంచాడు, ఉయ్యాలేసి పెంచాడు. ఆ క్షేత్రమే ఈ ఉయ్యాల జంబాల క్షేత్రము. ఈ ఆలయ చరిత్ర ఏమనగా ఈ పూర్వం 1650 సంవత్సరాల మునుపు దేవతలు ఇక్కడ పసుపు బట్టలతో తేలి స్నానం చేసేవారట. ఈ యొక్క నదిలో వాళ్ళు ఎలా కనపడ్డారంటే వాళ్ళు విచిత్రంగా ఉండేవారు. కిరీటాలతో ఆ యొక్క మకర కుండలాలు ఇవన్నీ చూసి ఒక జాలడు వచ్చాడు ఇక్కడికి. జాలడు రాగానే వల వేశాడు. వల వేస్తే ఈ దేవతలు పడ్డారన్నమాట. వాళ్ళు ఎందుకు వచ్చాడంటే చేపలు పడదామని వచ్చాడు వాడు, ఆ జాలరుడు. ఈ దేవతలు పడ్డారు. అయ్యి బాబోయ్ మానవుడు మనం చూశాడని చెప్పేసి ఈ మానవుని తీసుకెళ్లిపోయారు ఆ దేవలోకానికి. ఈ తీసుకెళ్లిన తర్వాత చరిత్ర ఏంటంటే ఆ యొక్క దేవలోకంలో జరిగిన సంఘటన ఏమన్నా తెలిసినా చెప్పినా నువ్వు తలకే వేయి చెక్కలు వెళ్ళిపోయి చనిపోతావని చెప్పేసి వాళ్ళు శపించారు దేవతలు. అప్పుడు మానవలోకాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారన్నమాట ఆ జాలరుని. భార్య గుచ్చి అడుగుతుందన్నమాట. జరిగినా చెప్పడు. చెప్పకపోయినా సరే నువ్వు చనిపోయినా పర్లేదు, నాకు నిజం తెలియాలి, నువ్వు ఎక్కడున్నావు ఏమిటి, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు అని చెప్పి ఆరాధిస్తుంది. అప్పుడు అడగగానే అప్పుడు తలకై వేచెక్కలై చనిపోయాడు. అది యథార్థంగా జరిగిన ఘట్టగా. అటువంటి క్షేత్రం ఉయ్యాల జంబాల క్షేత్రము. ఈ ఉయ్యాల జంబాల క్షేత్రంలో పురస్కరించుకొని ఈ శివస్వాములు, ఈ గురుస్వామి గారు, ఈ శ్రీనుస్వామి గారు, బ్రహ్మాజీ గారు, మా స్వాములందరూ కలిసి ఈ యొక్క ఆలయ లో ఏం చేస్తున్నారంటే ముందుగా 21 రోజులు శివదీక్ష ఏర్పరచుకుని ఇక్కడే వడి అని చేస్తూ కాలక్షేమం చేస్తూ ఇక్కడే ఆ యొక్క శివభక్తిలో తన్మయత్వంతో ఉన్నారు. కావున ఇక్కడే పడుకుంటూ ఇక్కడే నివాసం ఉంటూ ఈ యొక్క క్షేత్ర మహిమని తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రం ఏంటంటే ఈ యొక్క క్షేత్రము అతి వైభవేతంగా విలాజిస్తున్న క్షేత్రమే ఈ యొక్క ఉయ్యాల జంబాల. ప్రాతర్లింగముమాపదే హర హర త్వం దర్శనా స్వర్గదం మాధ్యాహ్నే హయమేదతుల్య బలదం సాయంతనే మోక్షదం భానోరస్సమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం తత్కాలత్రయతుల్యమిష్ట బలదం సత్యోన్న వద్యే ధ్రువం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. స్వస్తి.